హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరికొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో పూర్తి వివరాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే కంటెంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జూలై నెలకు పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారు కదా! ఈ పెన్షన్ పంపిణీలో కొన్ని కొత్త మార్పులనేటువంటివైతే తీసుకువచ్చారనమాట. దీనితో పాటుగా చాలామంది ఈ వితంతు పెన్షన్స్‌ను రేపు రెగ్యులర్‌గా పంపిణీ చేసేటువంటి పెన్షన్స్‌తో పాటుగా ఇస్తారా? ఇవ్వరా? అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. ఎవరైతే వితంతువులు అర్హులున్నారో వాళ్ళంతా కూడా. ఓకేనా? దాని మీద కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వితంతు పెన్షన్స్‌ను ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఓకేనా? ఆ వివరాల గురించి. సో, ఇక మనకు ఈసారి 1 తారీఖున సెలవు దినం రావడం లేదు కాబట్టి 2 రోజుల పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో, యాక్చువల్‌గా మనకు 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే చేయాలన్నమాట. ఇన్‌కేస్ 1 తారీఖున సెలవు దినం అయినట్లయితే 30 లేదా 31 తారీఖునే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. బట్ ఈసారి జూలై 1 తారీఖున నార్మల్‌గా వీక్ డేస్ అయితే వస్తున్నాయి కాబట్టి హాలిడే అయితే ఉండదు కాబట్టి ఎటువంటి హాలిడే అయితే లేదు. అందువల్ల మీకు 1, 2 తేదీల్లో అయితే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట. ఆ 2 రోజులు. ప్రతి ఒక్కరు కూడా ఆ 2 రోజులైతే పెన్షన్ అయితే తీసుకునేసేయండి. ఇన్‌కేస్ మీరు ఈ జూలై నెలకు సంబంధించి పెన్షన్ తీసుకున్నట్లయితే ఆ యొక్క పెన్షన్ పంపిణీ తేదీకి వచ్చి తీసుకోలేకపోయినట్లయితే ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు, అదేవిధంగా నెక్స్ట్ ఆగస్ట్ నెల డబ్బులు 2 నెలలు కలిపి మీరు ఆగస్ట్‌లో తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు అప్పుడైతే పంపిణీ చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క జూన్ నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో ఆ జూన్ నెల పెన్షన్, రేపు జూలై నెల పెన్షన్ 2 కలిపి రేపు జూలై నెల 1 తారీఖున పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట. ఈ విధంగా ఇస్తూ ఉంటారు. సో, అట్టా మనకు 3 నెలల వరకు మాత్రమే లిమిట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీరు గనుక పెండింగ్‌లో పెట్టుకున్నట్లయితే మీకు కంప్లీట్‌గా పెన్షన్ రద్దు చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అట్లా అని మీరైతే ఎక్కువ మంత్స్‌కు పెండింగ్‌లో అయితే పెట్టుకోవద్దనమాట పెన్షన్ డబ్బులను. ఓకేనా? సో, ఇక నెక్స్ట్ కొంతమందికి మాత్రము ఈ పెన్షన్ డబ్బులను వచ్చేసి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్స్‌కి అయితే జమ చేస్తారనమాట. వాళ్ళు ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి తీసుకుంటూ ఉన్నారు ఇంతకుముందు. సో, ఇప్పుడు వాళ్ళైతే ఇంటికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లకే జమ చేస్తది ప్రభుత్వము. ఎవరంటే ఈ యొక్క హ్యాండిక్యాప్డ్స్ విద్యార్థులు ఉంటారు కదా! బయట చదువుకుంటూ. సో, వాళ్ళకి ప్రతి నెల కూడా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వాళ్ళది. వాళ్ళ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకునింది. వాళ్ళకి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? ఇక దీనికి సంబంధించినటువంటి అర్హుల లిస్టు అంటే జూలై నెల పెన్షన్‌లకు సంబంధించి అర్హుల లిస్టు ఈ విధంగా మీరు వెబ్‌సైట్‌లో అయితే చూడొచ్చనమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లో. సో, ప్రెజెంట్ అయితే ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. రేపటి రోజునైతే ఇక్కడ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, మీరైతే రేపటి రోజునైతే చెక్ చేసుకోవచ్చనమాట ఈ వెబ్‌సైట్‌లో. ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను, పర్లేదు. దాన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకొని చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటాను. ఇక చాలామంది కూడా అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే యాక్చువల్‌గా జూన్ 12 తారీఖున ఈ స్పౌస్ పెన్షన్స్ అయినటువంటి వితంతు పెన్షన్స్‌ను ఇస్తామని ప్రభుత్వము చెప్పడం జరిగింది. అయితే ఆ రోజున కొన్ని కారణాల చేత ఈ వితంతు పెన్షన్స్‌ను వాయిదా వేసేసిందనమాట. ఆ రోజున పంపిణీ చేయలేదు. సో, అయితే ఈ యొక్క పెన్షన్స్‌ను ఇప్పుడు రేపు రెగ్యులర్‌గా పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు కదా! రెగ్యులర్ పెన్షన్ లబ్ధిదారులకు. సో, వాళ్ళతో పాటుగా పెన్షన్ డబ్బులైతే ఇస్తారా? ఇవ్వరని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఈ వితంతు పెన్షన్స్‌కి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా. సో, ప్రస్తుతానికైతే మనకు అప్డేట్ అయితే ఇంకా ఏం లేదు. రేపు 1 తారీఖున ఈ వితంతువులు కూడా పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తామని. బట్ ఏంటంటే దీనికి సంబంధించి ఈ యొక్క బడ్జెటు, అదేవిధంగా అర్హుల లిస్టు మొత్తం కూడా రెడీగా అయితే ఉంది. సో, ప్రభుత్వము మనకు ఈ యొక్క జియో అనేటువంటిది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ జియో కూడా అఫీషియల్‌గా అయితే రిలీజ్ చేసేసింది. సో, ఇక ఈ యొక్క
ఈ వితంతు పెన్షన్స్‌ను పంపిణీ చేయండి అని ఆర్డర్స్ ఇస్తే చాలు వీళ్ళైతే పంపిణీ చేస్తారనమాట గ్రామ వార్డు సచివాలయం అధికారులు. ఆల్రెడీ వీళ్ళు నిధులు కూడా తీసుకురావడం అయితే జరిగింది. బ్యాంక్ ఖాతాలకైతే వేయడం అయితే జరిగింది. ఈ స్పౌస్ పెన్షన్స్‌కి సంబంధించినటువంటి నిధులను. ఓకేనా. సో, లాస్ట్‌లో మనకు ఈ డబ్బులు పంపిణీ చేసే టయానికి దీన్ని వాయిదా వేయడం అయితే జరిగింది. ఆ రోజునే, ఆ తేదీనే దానికి బదులుగా తల్లికి వందనం పథకం నిధులైతే జమ చేసేసారనమాట. అయితే ఇప్పుడు రేపు 1 తారీఖున ఇస్తారా ఎవరని చాలామందికి డౌట్ అయితే ఉంది. నాకు తెలిసి మాక్సిమం 80% వరకైతే పంపిణీ చేసేందుకు అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే అన్నీ పక్కాగా రెడీగా అయితే ఉన్నాయి కాబట్టి. సో, 74,000 మంది అర్హులైతే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వితంతు పెన్షన్లకు సంబంధించి. వాళ్ళందరికీ కూడా నాకు తెలిసైతే పంపిణీ అయితే చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ పెన్షన్స్ అంటే రెగ్యులర్ పెన్షన్స్ కంప్లీట్ అయిపోయాక 10వ తారీఖు లోపల ఈ వితంతు పెన్షన్స్, కొత్త వితంతు పెన్షన్స్ కూడా పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. సో, ఏదేమైనా ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, వీటితో పాటుగా ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్స్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వీటి గురించి కూడా అడుగుతూ ఉన్నారండి. బట్ అప్డేట్ అయితే ఇంకా ఏం లేదు 50 ఏళ్ల కొత్త పెన్షన్స్‌కి సంబంధించి. నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎవరెవరు అర్హులు అవుతారు, ఎవరెవరు అనర్హులు అవుతారు, వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఈ వివరాల గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మనకు ఖచ్చితంగా అయితే ముందు ముందు రోజుల్లో కొత్త మార్పులు కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఛానల్ నుంచి. రెగ్యులర్‌గా అయితే ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఈ పెన్షన్స్‌కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్స్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.